హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా సూపర్ ఫాస్ట్గా అటు నూనె కడాయిలో పెట్టేసి అది వేడయ్యేలోపు చకచక ఇవన్నీ కలిపేసుకొని చేసుకోవచ్చు. క్యాబేజీ పకోడీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మీరు విడిగా తినేసేయచ్చు, లేదు పక్కన ఏదైనా సాస్ ఉన్నా సాస్తో కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. చూడండి, క్యాబేజీ పకోడీ. ఓకే, మరి లేట్ చేయకుండా మనము రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద కప్పులు క్యాబేజీని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను ఇలా కంకి అంటారు కదా, కార్నర్ ఇది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి నేను కట్ చేసి తీసేసాను. ఇందులోకి మనం వాటర్ మాత్రం ఫస్ట్ ఏం యాడ్ చేయకండి. సో ఫస్ట్ నేను ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, మీరు మీ టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను ఒక చిన్న కటోరీ అంత శనగపిండి, మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్, సేమ్ అదే కటోరీ అంతా కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మంచిగా కాస్త ఫస్ట్ మంచిగా కలపండి. వాటర్ ఏం యాడ్ చేయకుండా క్యాబేజ్లో వాటర్ తోటి ఫస్ట్ కొంచెం కలవనివ్వండి. ఆ తర్వాత మనం కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఏం వాటర్ యాడ్ చేయకండి, ఫస్ట్ ఇలా కలిపేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ ఒకటేసారి యాడ్ చేసుకోకండి. స్ప్రింకిల్ చేసినట్టు యాడ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ తోటి ఫస్ట్ అయిపోతుంది. నాకు క్యాబేజ్లో కాస్త నీళ్ళు తక్కువ ఊరాయి కాబట్టి నేను ఇప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేశాను. మీకు మాత్రం వాటర్ క్యాబేజ్లో కాస్త ఎక్కువ అనిపిస్తుంది, వాటర్ ఊరింది అనుకుంటే దాంతోటే కలిపేసుకోవచ్చండి. అందుకే ఫస్ట్ క్యాబేజ్తో కలిపాకనే మీరు చెక్ చేశాక వాటర్ అవసరం ఉంటేనే స్ప్రింకిల్ చేస్తూ యాడ్ చేసుకోండి ఎప్పుడైనా. సో ఇలా అంతా మంచిగా కలుపుకోండి. చాలా సింపుల్ రెసిపీ, తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా కూడా తినొచ్చు, పప్పుచారులోకి సైడ్కి కూడా తినొచ్చు. ఇది చూస్తున్నారు కదండి, ఇలా అంతా మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం. చూడండి, అంతా వాటర్ యాడ్ చేశాక ఇగో ఇలా అయిపోయింది పిండిని. ఇప్పుడు మనం స్లోగా ఇట్లా కొంచెంగా తీసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి, అంతే. పకోడీ చేసుకోవడానికి నూనె వేడైందండి. డీప్ ఫ్రైకి సరిపడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా కొంచెంగా తీసుకొని చిన్న బాల్స్ లాగా యాడ్ చేయండి. స్లోగా ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, లేదంటే లోపల సరిగా ఉడకదు. కడాయిలో ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేయండి, మరీ ఓవర్ఫ్లో లాగా ఇలా వేయకండి. సో అవి తిరగడానికి కాస్త కష్టంగా ఉంటుంది, కాలడం కూడా. ఇది వెంటనే కలపాల్సిన పని లేదు, కొంచెం ఒక 1 మినిట్ ఆగండి అన్ని యాడ్ చేశాక. చూడండి, ఇలా 1 నిమిషం అయిపోయాక వీటిని నెమ్మదిగా కాస్త ఫ్లిప్ చేసేసుకోండి. స్లోగా 2 వైపులా అలా కాలుస్తూ ఉండండి. ఇలా కదుపుతూ మొత్తం అంతా కాలేదాకా గోల్డెన్ బ్రౌన్ లోనే కాల్చుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయింది కదా, గోల్డెన్ బ్రౌన్ లాగా కాస్త కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే తీసేసుకోండి. ఇంకా ఎందుకంటే మళ్ళీ బయటకు తీసాక ఇంకా కాలినట్టు అనిపిస్తుంది బాగా కాలితే. సో వీటిని నేను ఒక టిష్యూ పేపర్ ఉన్న దాంట్లోకి తీసేసుకుంటున్నాను, అంతే. వేడిగా క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయిందండి. చూడండి, మనం నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకుందాము. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, హోటల్ స్టైల్ లాగా కనిపిస్తుంది. లేదు అంటే స్కిప్ చేసినా పర్వాలేదు, నేను ఇక్కడైతే ఏం ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా అండి? Until then, have a nice day. Thank you for watching.